చల్లగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆద్య. కాసిల కాసిరులే ఒల కాసిగురా కొల సిగ్గెనకా ఉండు, ఇద్దరు పక్కన ముచ్చటగా ఉన్నారు ఇద్దరును. ఆద్య, బాగున్నావు అమ్మాయి? బాగున్నాను సార్. ఓకే, ఏం గెటప్ ఇది? గోపికమ్మ సార్. గోపిక, ఏ పాట? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట గోపికమ్మ, చిత్రం ముకుంద. మాయా శశాయిక, ఆద్యాన్ని అనౌన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఇప్పుడు వెళ్ళి కూర్చొని ఈ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేద్దాం. గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన భూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవలింప గగనమే భూమిపైకి దిగి వచ్చనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని చంకేలా జాగేలా సంకోచాల జవ్వని పింకాలు పిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నేను మేలు కొలుపు సంబరాన్న గోపికమ్మ గోపికమ్మా నిను విడని మా మంచు తెరా కమలములా కన్నెమది తనలో కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా తోచుకో కమ్మని ఆశల వెన్నె ఇది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి నీ మంచి వేళ మించని కతర పడవమ్మా సుకుమారి గోపికమ్మ చాలులే మా
జడ్జెస్ ఓవర్ టు యూ. ఆద్య నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మధ్యలో మచ్. నీకేంటి కొంచెం దమ్ము సరిపోలేదా అంటే ఎందుకు అలాగా కొంచెం స్ట్రగుల్ అయ్యావు? అంటే స్టార్టింగ్లో కొంచెం అది డ్రై అండి సార్ గొంతు. ఓకే. నేను మంచినీళ్ళు తాగాలి కొంచెం ఓకే సార్. పాడే ముందర. ఓకే సార్. చక్కగా పాడావు. పాడేటప్పుడు బాడీ మూమెంట్స్ కూడా ఎంత కావాలో అంతే ఉంటూ చాలా గ్రేస్ఫుల్గా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. అద్యా, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. కృష్ణుడు ఆర్ఎఫ్సి అంతా వెతుకుతున్నట్ట. నేను ఇంతకాలం వెతుకుతున్నటువంటి గోపికమ్మ దొరికింది అని చెప్పి ఇక్కడే జస్ట్ లోపలికి రాబోతుంటే నువ్వు పాట స్టార్ట్ చేసావు. థ్యాంక్ యూ. కృష్ణుడి కోసం అసలైన గోపిక అంటే నిన్ను చూపించవచ్చు. అంత అందంగా ఉన్నావు, అచ్చమైన గోపికమ్మలా ఉన్నావు. అసలు నీ ఎలా గుర్తుపెట్టుకున్నావు తల్లి ఇంత పెద్ద పాట? అసలు మధ్యలో బ్రేక్ లేదు, బ్రీతింగ్ స్పేస్ లేదు. హౌ డిడ్ యూ ఈవెన్ డూ దిస్? అంటే చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను మ్యామ్. రిహర్సల్ తర్వాత కూడా ఏమైనా కమెంట్స్ వస్తే ఇంట్లో మళ్ళీ ఐ ప్రాక్టీస్ దెమ్. సో ఎంత బాగా నేర్చుకున్నావో అండ్ ఎంత మంచి జ్ఞాపక శక్తి ఉందో నీకు. థ్యాంక్ నిజంగా యూ మ్యామ్. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఈ Thank you, పాట ma'am. సెలెక్ట్ చేసుకున్నావు అంటే కాస్త నేను జంకాను. అమ్మో ఎలా పాడుతుంది ఇన్ ద సెన్స్ ఎలా గుర్తుంటుంది ఇంత బుజ్జి పాపకి ఇంత పెద్ద పాట ఎలా అసలు అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. తలుచుకోవాలంతే, కుదురుగా నీలాగా తలుచుకోవాలంతే అని ప్రూవ్ చేసావు తల్లి నువ్వు ఈరోజు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మ, బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సునీత మ్యామ్ చెప్పిన మాటే చెప్తున్నాను. 2 పేజీల పాట ఉంది, చాలా పొడవైన పాట ఇది. అసలు ఒక చరణమే ఉంటుంది ఈ రోజులో, 2 చరణాలు చరణం కూడా చాలా పెద్దది. చాలా వాక్యాలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని ఇక్కడ నిర్భయంగా ధైర్యంగా పాట ఉన్నది చాలా గొప్ప విషయం. చాలా బాగా పాడావు. గానశక్తి, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి, ఈ 3 శక్తులు ఉంటేనే ఇలాంటి పాటను ఇక్కడ పాడగలరు. చాలా బాగా పాడావు. ఇందులో విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా అని ఉంది కదా, అవునా? అవును సార్. వెన్నుడు అంటే ఏంటి? కృష్ణుడు సార్. అమ్మో, ఎలా తెలుసు నీకు? నేను పాత ఎపిసోడ్లో చూసా సార్. సునీత గారు చెప్పారు నాగవైష్ణవి అక్క పాడుతుంటే. అబ్బా, అంటే ఈ కార్యక్రమం ఇంతకుముందు దాంట్లోనా? ముందు దాంట్లో సార్. అవునా, చాలా సంతోషం. సౌదామిని అంటే ఏంటి? ఇందులో సౌదామిని అనే మాట ఉంది కదా. తెలీదు సార్. మెరుపు. చాలా సంతోషం. పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకో కాకుండా చాలా వాటి అర్థాలు తెలుసుకోవడం కూడా మంచి విషయం. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. సరేనా? శుభం. థ్యాంక్ యూ సార్. రెడీ, యాక్షన్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. వెల్ డన్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.